హలో స్టైలిష్ పీపుల్, ఎలా ఉన్నారంతా? ముందుగా మన ఛానల్లోకి వచ్చేసిన మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. అన్న బర్త్డే వస్తుంది, మంచి అవుట్ఫిట్ చెప్పవా? నవీనన్న ఫ్రెండ్స్ తో మంది తిన్నాక పోవాలి, దమ్ముంటే మంచి అవుట్ఫిట్ చెప్పు. అన్న అడుక్కోవడానికి దమ్ముంటే అవుట్ఫిట్ చెప్పు. యాక్చువల్ గా మనకు ఇలా కాకుండా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ లిస్ట్ చాలా తక్కువ ఉంది. కొన్ని మెసేజెస్ తో పాటు కొన్ని ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. అందులో నుంచి కొంతమంది స్కూల్కి వెళ్ళే వాళ్ళున్నారు, కాలేజ్ వెళ్ళే వాళ్ళున్నారు, ఆఫీస్ వెళ్ళే వాళ్ళున్నారు, ఆఖరికి పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. ఆఫీస్ వెళ్ళే వాళ్ళు ఏమంటున్నారంటే, సరే ఆఫీస్ కంటే ఎలాగో ఫార్మల్స్ లో వెళ్తున్నాం, కానీ వీకెండ్స్ లో ఎలా డ్రెస్అప్ అవ్వాలి? అదే పొలిటీషియన్స్ అయితే మీటింగ్స్ వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా ర్యాలీకి వెళ్ళినప్పుడు కానీ కత్తరేసుకొని వెళ్తున్నాం. కాకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, మూవీస్కి వెళ్ళినప్పుడు కానీ, ఫ్రెండ్స్ తో చిల్లవడానికి వెళ్ళినప్పుడు కానీ ఎలా డ్రెస్అప్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. జనరల్ గా ఇవి అందరికి తెలిసే ఉంటాయి. కాకపోతే ఎప్పుడైతే మనం ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళడానికి కానీ, ఫంక్షన్ వెళ్ళేటప్పుడు కానీ ఏం వేర్ చేయాలని ఖచ్చితంగా ఒక 10 minutes ఆలోచిస్తాం. అలాగే మీరు కూడా ఆలోచించి ఉంటారు కదా. నేను కూడా టైం తీసుకొని బాగా ఆలోచించి వీడియో చేస్తున్నా, మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. ఈ వీడియో చాలా షార్ట్ గా స్వీట్ గా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో చూసిన దాంట్లో ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే, దిస్ ఇస్ కిషోర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో మెన్ ఫ్యాషన్ లైఫ్ గురించి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం మ్యారేజ్ కి ఎలా డ్రెస్అప్ అవ్వాలి అని మాట్లాడుకుందాం. పెళ్లి అంటే ఈ రోజుల్లో అందరికీ అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ల పెళ్లి మాత్రం గుర్తొస్తుంది. ఎందుకంటే వాళ్ళు క్రియేట్ చేసిన యూఫోరియా అలాంటిది. కానీ మన పిల్లలు అలా ఉండదులే అమ్మ. ఒక మంచి మ్యాచ్ చూసినామా, ఓకే అనిపించుకున్నామా, ఎంగేజ్మెంట్ చేసేసినామా, పెళ్లి కార్డు కొట్టించేసినామా, పని చేసినామా, పెళ్లి కొడుకుని పట్టుకొచ్చి పెళ్లి చేసినామా, వచ్చిన రిలేటివ్స్ అందరికి భోజనాలు పెట్టేసినామా, నైట్ డీజేల దుమ్ము దులిపినామా, అలా ఉంటది. అదే కొంచెం రిచ్ అయితే ఇంకొంచెం బాగా చేసుకుంటారు. మరి అంబానంత రేంజ్ లో కాకుండా, మరి మనలా కూడా కాకుండా, జస్ట్ రిచ్ వాళ్ళ రేంజ్ లో మాట్లాడుకుందాం. జనరల్ గా పెళ్లిలో 5 ఈవెంట్స్ ఉంటాయి. హల్దీ ఉంటుంది, కాక్టైల్ పార్టీ ఉంటుంది, మెహందీ ఉంటుంది, సంగీత్ ఉంటుంది, ఫైనల్ గా పెళ్లి ఉంటుంది. ఫస్ట్ హల్దీకి ఎలా డ్రెస్ పోవాలంటే, మన అందరికి తెలుసు, ఎల్లో 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 ఉంటుంది మొత్తం. అందరిలాగే మనం కూడా ఎల్లో స్ట్రైట్ ఫిట్ కుర్తా వేసి, దానికి మ్యాచింగ్ వైట్ ప్యాంట్ వేసేసి, కొంచెం డిఫరెంట్ గా పైన నెహ్రూ జాకెట్ వేద్దాం, అది కూడా బ్లాక్ కలర్. అలాగే ఆ జాకెట్ కు మ్యాచ్ అయ్యేలా కింద బ్లాక్ కలర్ షూ వేసి, అలాగే యాక్సెసరీస్ లో కూడా గోల్డ్ కలర్ వాచ్ కానీ, గోల్డ్ కలర్ రింగ్ అని వేర్ చేస్తే డిఫరెంట్ గా ఉంటాం. అంతే. ఇంకా హల్దీ గురించి మాట్లాడడానికి ఏముంటుంది, అంతే సింపుల్. సెకండ్ వన్ వచ్చేసి కాక్టైల్ పార్టీకి. అదే కాక్టైల్ పార్టీకి వచ్చేసి మంచి టైలర్ ఫిట్ బ్లాక్ కలర్ ప్యాంట్ వేసేసి, దానిపైన వైట్ షర్ట్ వేసి, దానికి బ్లాక్ కలర్ టై వేసి, కింద వైట్ స్నీకర్స్ వేసేసి, పైన లెదర్ జాకెట్ వేస్తే సూపర్ లుక్ ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసి మెహందీ ఫంక్షన్. మెహందీ ఫంక్షన్కి అయితే మనకి అంత పెద్ద పని ఉండదు, ఎందుకంటే ఫీమేల్ డామినేషన్ బాగుంటుంది. కానీ ఒక్కొక్కసారి మెహందీ ఫంక్షన్ తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఎలా వేర్ చేయాలి అంటే, మంచి ఎంబ్రాయిడరీ కుర్తా వేసి, పైన నెహ్రూ జాకెట్ తో పేర్ చేయాలి. అలాగే కింద మహారాజా చెప్పులు వేస్తే మన నరేంద్ర మోడీ లాగా చాలా పవర్ఫుల్ గా కనిపిస్తుంది. మెహందీలో ఫీమేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కూడా అంత పవర్ఫుల్ గా కనిపించాలి. మరి నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి సంగీత్. ఈ సంగీత్ లో నువ్వు డిఫరెంట్ గా కనిపించాలి అనుకుంటే, మంచి రెగ్యులర్ ఫిట్ గంద్గాల విత్ బ్లేజర్. దీంట్లో ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్ వచ్చేలా చూసుకోవాలి. మోస్ట్లీ బ్లాక్ కలర్ లేదా లైట్ కలర్స్ మాత్రం ప్రిఫర్ చేయాలి. లేదా క్యాటరింగ్ బాయ్స్ అనుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దీని కింద ఫుట్వేర్ విషయానికి వస్తే, డార్క్ లో డబుల్ మార్క్ షూస్ ట్రై చేయి. నెంబర్ 5 మ్యారేజ్. ఇక మ్యారేజ్ లో అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్స్ ఉంటాయి. అలాగే పెళ్లిలో అందరు మన రిలేటివ్స్ ఏ ఉంటారు. వాళ్ళందరిలో నువ్వు హైలైట్ అవ్వి వాళ్ళ అందరి అటెన్షన్ గ్రాప్ చేయాలి అంటే, నేను చెప్పే ఈ సింగిల్ బ్రెస్టెడ్ బ్లేజర్ ట్రై చేయి. పక్కగా స్టాండ్ అవుట్ అవుతావు. దాంట్లో కూడా నువ్వు ఒక మంచి కలర్ సెలెక్ట్ చేసుకో. కలర్ కూడా నన్నే చెప్పమంటావా? అయితే లైట్ బ్లూ కలర్ లో బ్లేజర్ వేసి, కిందన కూడా సేమ్ లైట్ బ్లూ కలర్ లో ప్యాంట్ వేర్ చేయి. బ్లేజర్ లోపల వైట్ షర్ట్ తో టకించేసి, కిందన కూడా వైట్ స్నీకర్స్ వేస్తే లుక్ అదిరిపోతుంది. ఒకవేళ మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ నువ్వు వెళ్ళినట్టయితే ఒకసారి వీటిని ట్రై చేసి చూడు. సెకండ్ వచ్చేసి డేట్ కి వెళ్తే ఎలా అవుట్ఫిట్ వేర్ చేయాలి. ఇది మాత్రం ప్యూర్ గా మన పర్సనల్ స్టైల్ మీద బేస్ అయి ఉంటుంది. చాలా జాగ్రత్తగా అవుట్ఫిట్ ని చూస్ చేసుకోవాలి. కలర్ మ్యాచింగ్ లో కానీ, ఫిట్టింగ్ లో కానీ, ఓవరాల్ అవుట్ఫిట్ మొత్తంలో కూడా ఒక చిన్న మిస్టేక్ కూడా చేయకూడదు. బికాస్ వన్ థింగ్ దట్ ఎవ్రీ ఉమెన్ విల్ జడ్జ్ అబౌట్ ఎ మ్యాన్, ఓవరాల్ అవుట్ఫిట్. మెయిన్ గా షో విషయానికి వచ్చినప్పుడు మోస్ట్లీ సాలిడ్ కలర్స్ మాత్రమే ప్రిఫర్ చేయాలి. నువ్వు మోర్ అట్రాక్టివ్ ఇంకా మ్యాన్లీగా కనిపించాలంటే నువ్వు లోఫర్స్ మానేసి చెల్సీ బూట్స్ ట్రై చేయి. లోఫర్స్ లో అయితే జస్ట్ నార్మల్ గా క్యాజువల్ గా ఉంటావు. అదే చెల్సీస్ లో అయితే నువ్వు యూనిక్ గా కనిపిస్తావు. అలాగే కింద ప్యాంట్ విషయంలో కూడా జీన్స్ కంటే చీనోస్ ప్రిఫర్ చేయి. చెల్సీ బూట్స్ కి చీనోకి మంచి ఫ్రెష్ లుక్ అనేది వస్తుంది. పైన షర్ట్ విషయానికి వచ్చినప్పుడు లేరే కాకుండా జీన్ షర్ట్ ట్రై చేయి. అది కూడా డార్క్ బ్లూ జీన్ షర్ట్ అయితే లుక్స్ చాలా క్యాచీగా ఉంటాయి. పైన జీన్ షర్ట్ కి కింద చెల్సీ బూట్స్ కి లుక్ మాత్రం అద్దరిపోద్ది. మనం ప్యాంట్ లో కూడా జీన్స్ కాకుండా చీనో వేసినాం కాబట్టి మనకు ఒక వెరీ సెటిల్ లుక్ అనేది మాత్రం పక్కాగా వస్తుంది. ఇప్పుడు ఎలా అయితే నేను చెప్పానో, ఇలా నువ్వు డ్రెస్అప్ అయ్యి డేట్కి వెళ్తే నీతో పాటు డేట్కి వచ్చిన అమ్మాయి ఖచ్చితంగా నీకు కాంప్లిమెంట్స్ ఇస్తుంది. కొంతమంది వచ్చేసి కొంచెం ఇలా రెడీ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం నేను ఇంకో అవుట్ఫిట్ చెప్తాను. ఈ అవుట్ఫిట్ నెంబర్ 2 లో కూడా ఒక మంచి పోలో టీ షర్ట్ తీసుకో.
కలర్స్ లో కూడా సెకండరీ కలర్స్ వచ్చేలా చూసుకో, లైక్ లైట్ కలర్స్. ఎప్పుడైతే నువ్వు పోలో టీ షర్ట్స్ ట్రై చేస్తావో వాటిలో దాని యొక్క బ్రాండింగ్ గానీ, కలర్ మిక్సింగ్ గానీ, పాకెట్స్ గానీ రాకుండా చూసుకో. ఒకవేళ అలాగానే ఉంటే అవి ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి. ఈ లైట్ కలర్ లో సింగిల్ కలర్ పీస్ అనేది చూడడానికి ఒక క్యాజువల్ లుక్, ఒక చిల్ లుక్ అనేది ఇస్తుంది. అలాగే ఆ పోలో టీ షర్ట్ కింద చీనో గానీ, టైలర్ ఫిట్ ప్యాంట్ గానీ ట్రై చేయి. ఇంకా షూ విషయానికి వస్తే కింద మోస్ట్లీ సాలిడ్ కలర్స్ ప్రిఫర్ చేయి. నన్ను అడిగితే మాత్రం వైట్ స్నికర్స్ ది బెస్ట్ అంట. ఈ చెస్ట్ కొంచెం బ్రాడ్ గా ఉన్నట్టయితే ఈ పోలో టీ షర్ట్స్ అదిరిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే మన ఫ్రెండ్స్ తో చిల్ అవ్వడానికి గానీ, అవుటింగ్ గానీ, మూవ్స్ గానీ, మాల్స్ గానీ వెళ్ళాలంటే మంచి కంఫర్టబుల్ గా ఉండే అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒక మంచి రిప్డ్ పోలో టీ షర్ట్, ఇంకా చీనో కార్గో గానీ, లేదా చెక్డ్ షర్ట్ విత్ బ్లాక్ రెగ్యులర్ ఫిట్ జీన్స్ గానీ, ఈ 2 అవుట్ఫిట్స్ మీద కూడా వైట్ స్నికర్స్ తో రాక్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ తో బయటకు అన్నప్పుడు మన అవుట్ఫిట్స్ ఇట్ వెరీ కూల్ అండ్ కీప్ ఇట్ వెరీ క్యాజువల్. ఇలా క్యాజువల్ అవుట్ఫిట్స్ వేర్ చేయడం వల్ల మనం వాళ్ళతో కలిసిపోయిన ఫీల్ వాళ్ళందరికీ వస్తుంది. మనం ఎక్స్పెరిమెంట్స్ కానీ ట్రై చేసినాం అనుకో, మనకి బాగానే ఉన్నా కూడా మన ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఎవడో ఒకడు ఉంటాడు, ఏం ట్రై ఎలా ఉన్నావు, నార్మల్ గా రావచ్చు కదా అంటారు. దాని వల్ల మనం డిసప్పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళేటప్పుడు చాలా సింపుల్ గా, కూల్ గా వెళ్ళడానికి మాత్రం ట్రై చేయండి. అలాగే ఒకవేళ మూవీస్ గానీ, షాపింగ్ గానీ వెళ్ళినట్టయితే సింపుల్ గా ఒక మంచి క్వాలిటీ టీ షర్ట్స్ ప్రిఫర్ చేయి. అలాగే యాక్సెసరీస్ లో కూడా చాలా ఎక్కువ కాకుండా ఒక సింపుల్ పెండెంట్ అండ్ ఒక రింగ్ సరిపోతుంది. ఈ యాక్సెసరీస్ వల్ల మనం చాలా అట్రాక్టివ్ గా, ఇంకా కాన్ఫిడెంట్ గా కనిపిస్తాం. కిందనంటే నీ ఇష్టం, షార్ట్స్ వేసుకోవచ్చు, ట్రౌజర్స్ వేసుకోవచ్చు, చీనో చేసుకోవచ్చు, జీన్స్ వేసుకోవచ్చు, రిప్డ్ జీన్స్ వేసుకోవచ్చు, ఓవర్ సైజ్ వేసుకోవచ్చు, రిలాక్స్ ఫిట్ వేసుకోవచ్చు, ఇష్టం. ఒకవేళ నువ్వు రెగ్యులర్ ఫిట్ జీన్స్ చేస్తే నువ్వు రెగ్యులర్ ఫిట్ టీ షర్ట్ వేసుకోవాలి. కాకపోతే కింద స్కిన్ వేసేసి పైన ఓవర్ సైజ్ వేస్తే చూడడానికి చాలా దరిద్రంగా ఉంటుంది. ఒకవేళ మీకు కానీ మంచి మంచి అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ కావాలనుకుంటే నన్ను ఇన్స్టాలో ఫాలో అయిపోండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, దాంట్లో మంచి మంచి అవుట్ఫిట్స్ మీకు సజెషన్స్ దొరుకుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ గా ట్రావెలింగ్ గురించి ఒకసారి మాట్లాడదాం. నువ్వు ట్రావెల్ చేసేటప్పుడు నీ అవుట్ఫిట్స్ ఎలా ఉండాలి, దేంట్లో నువ్వు కంఫర్టబుల్ గా ఉంటావో ఆ అవుట్ఫిట్స్ మాత్రమే ట్రై చేయాలి ట్రావెలింగ్ లో. ట్రావెలింగ్ అయితే ఫస్ట్ నువ్వు మంచి బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాగ్ లో కూడా చాలా రకాల బ్యాగ్స్ ఉన్నాయి. ఒకవేళ నువ్వు వెళ్ళే ట్రావెలింగ్ వచ్చేసి 1 వీక్ నుంచి 2 వీక్స్ మధ్యలో ఉందంటే మంచి రక్సాక్ సెలెక్ట్ చేసుకో. జర్నీ టైంలో కంఫర్ట్ గా ఉండడానికి నీకు స్లిమ్ ఫిట్ టీ షర్ట్ గానీ, ఓవర్ సెట్ టీ షర్ట్ గానీ తీసుకో. అలాగే బాటమ్ లో అయితే షార్ట్స్ ట్రై చేయి. ఫుట్వేర్ లో అయితే షూ అవసరం లేదు, స్లైడ్స్ గానీ, క్యాన్వాస్ లోఫర్స్ గానీ ట్రై చేయి. ఇది చాలా కంఫర్టబుల్ అవుట్ఫిట్, ఎస్పెషల్లీ నైట్ టైం. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయ్స్. ఇప్పటితో ఈ వీడియో ఎండ్ అయిపోయింది. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా, బై బై.